ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న పంచాంగ శ్రవణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. అంటే ఒక హైటెక్కు ప్రాధాన్యత ఇస్తే ప్రపంచం మొత్తం గర్వంగా చెప్పగలుగుతున్నా 25 సంవత్సరాల్లో అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే 2 ఇంతల ఆదాయం సంపాదించిన జాతి ఏదైనా ఉందంటే తెలుగు జాతి. ఎన్నో యుగాలు కాదు, లేకుంటే శతాబ్దాలు కాదు, ఓన్లీ 25 సంవత్సరాలే మన కళ్ళ ముందర. అదే సమయంలో మన సాంప్రదాయాలు మరిచిపోకూడదని శిల్పకళా వేదిక పెట్టాం, అవధాన కేంద్రం పెట్టాం, అదే మరి అన్నమయ్య క్షేత్రం కూడా పెట్టాం. ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే చరిత్రను మర్చిపోతే మన వల్ల మనమే మర్చిపోతాం. మన నాగరికతను కానీ మన సాంప్రదాయాలు కానీ సంస్కృతిని మర్చిపోతే మన ఉనికినే కోల్పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ పండుగ మన రాష్ట్రంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఈ రాష్ట్రాల్లో కూడా జరుపుకుంటారు. ఎక్కడ ఏ పేరుతో చేసినా అందరూ కూడా కోరుకునేది నూతన సంవత్సరంలో నూతన వెలుగులు దేవుడు ప్రసాదించాలని కోరుకుంటాం. ఇప్పుడే పంచాంగం అయితే చాలా బాగా చెప్పారు, సంతోషం. వర్షాలు పడితే సగం సమస్యలు పరిష్కారం అయిపోతాయి, ఎవరి పని వాళ్ళు చేసుకునే పరిస్థితిలో ఉంటారు. అదే సమయంలో వారు చెప్పినప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయని కూడా చెప్పారు. ఎప్పుడైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలను అధిగమించే ఆలోచనలు ఎప్పటికప్పుడు మనం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా ఈరోజు నాకు చిన్నప్పటి నుంచి జ్ఞాపకం, పంచాంగ శ్రవణం, రచ్చబండ మీద కూర్చొని ఇదే మారిగా ఊరంతా కూర్చొని ప్రతి ఒక్కరు అడిగి చెప్పించుకునేవాళ్ళు. అదొక విశ్వాసం, ఒక నమ్మకం, ఒక దిక్చూచి. ఎందుకంటే ఈ సంవత్సరం వారు చెప్పిన దాంట్లో మీరు ఒకసారి ఆలోచిస్తే వివిధ రాసులకు సంబంధించిన బలాబలాలు చెప్పారు. అది విన్నప్పుడు మనం మెంటల్గా కూడా ప్రిపేర్ అయ్యి జాగ్రత్తగా ఉంటాం. అదేవిధంగా కొంతమంది చాలా బాగుందని కూడా చెప్పారు. బాగుందనే వాళ్ళు ఇంకా ఉత్సాహంతో ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇది ఒక మంచి సాంప్రదాయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రైతుల గురించి ఇప్పుడు మీరు చూశారు పంచాంగాలు. టీటీడీ పంచాంగం వచ్చింది, పక్కనే రైతు పంచాంగం వచ్చింది, పక్కనే హార్టికల్చర్ పంచాంగం వచ్చింది. ఇవి చూసినప్పుడు రాబోయే రోజుల్లో వివిధ రకాలైనటువంటి మనం చేసే పనులు కూడా మన నాగరికతను అనుసంధానం చేసుకుంటూ సంస్కృతి సాంప్రదాయాలని అనుసంధానం చేసుకుంటూ ముందుకు పోయే పరిస్థితికి వస్తున్నాం. ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నేను కానీ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ తరపున నరేంద్ర మోడీ గారు కానీ ఈ దేశం బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, ప్రపంచంలో భారతదేశం అగ్రస్థానంలో ఉంటే, భారతీయులు అగ్రస్థానంలో ఉంటే వాళ్ళని లీడ్ చేసే శక్తి తెలుగు జాతికి ఇవ్వాలని ఈ ఉగాది సందర్భంగా సంకల్పిస్తున్నాను. ఈ ఉగాదిని అన్ని జిల్లాల్లో చేస్తున్నాం, ఢిల్లీలో ఏపీ భవన్లో చేస్తున్నాం, ఇంకో పక్కన చెన్నైలో పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్లో కూడా అధికారికంగా ప్రకటిస్తున్నాం. 5 సంవత్సరాలు రాష్ట్రంలో కళ తప్పింది. ఈ మేరకు కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఈరోజు మీరు చూస్తే 76 మందికి కళారత్న అవార్డులు ఇస్తున్నాం, 100 మందికి ఉగాది పుష్కరాలు ఇస్తున్నాం. విశిష్ట వ్యక్తులు, కళాకారులకు పురస్కారాలు చేసి వారు చేసిన కృషిని
మనం గుర్తిస్తే, సమాజం గుర్తిస్తే, తద్వారా ఇంకా ఈ కళలు పెంచే అవకాశం వస్తుంది, ఇంకా కొంతమంది కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితి వస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా అందరం కోరుకున్నది ఒకటే, అందరూ కూడా ఆదాయం పెరగాలి, తద్వారా మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి, మన ఆరోగ్యం బాగుండాలి, మనం మన కుటుంబం ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటాం. ఈ ప్రభుత్వం 9 నెలల నుంచి మీరు చూస్తే ఏ నిర్ణయం తీసుకున్నా పీపుల్ ఫస్ట్, ప్రజలు ముందు అనే నినాదంతో ముందుకు పోతున్నాం. అందుకని అనేక కార్యక్రమాలు ఇప్పటికే తీసుకున్నాం. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సుపరిపాలన, ఈ 3 కూడా సమన్వయం చేసుకుంటూ ఎక్కడికక్కడ ఏం చేస్తే బాగుంటుందో అవన్నీ చేస్తూ ముందుకు పోతున్నాం. నేను చాలాసార్లు చెప్పాను, కానీ ఇప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను 4వసారి ముఖ్యమంత్రిని. కానీ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఈ సంవత్సరం గడిచిన ప్రభుత్వం సృష్టించిన సమస్యలు జీవితంలో ఎవరు సృష్టించలేదు, ఎప్పుడు నేను చూడలేదు. అన్ని సమస్యలు సృష్టించారు. అంటే అన్ని చిక్కుముడులే. ఒక్కొక్క చిక్కుముడుది వదిలించుకుంటూ మళ్ళీ వ్యవస్థల్ని లైన్లో ట్రాక్లో పెట్టాలంటే